నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. న్యూ ఇయర్ ఆఫర్ ఉంది. ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది ఈ ఆఫరు. సో, హ్యాపీగా జాయిన్ అవ్వండి. మీకోసమే పెట్టాను ఈ ఆఫర్ కూడా. సో, కుదిరితే మాత్రం తప్పకుండా 3 మంత్స్ క్లాసెస్‌కి రండి. రిగ్రెట్ అవ్వరు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా తగ్గించుకోగలుగుతారు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఓవరాల్ ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్. నాకిప్పుడు ఓన్లీ డైట్ ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశాం కదా! సో, ఓన్లీ డైట్ ప్లాన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటుంటే మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అర్థమవుతుంది. స్టూడెంట్స్ కూడా నాకు చెప్తా ఉంటారు రెగ్యులర్‌గా కాబట్టి కొన్ని పాయింట్ ఔట్ చేస్తాననమాట. సో, కొంతమంది ఏంటంటే, మేడం నాకు ఓన్లీ హిప్స్ పెరుగుతున్నాయి. మేడం నాకు ఓన్లీ చేతుల్లో ఫ్యాట్ ఉంటుంది. ఎట్లా అంటా ఉంటారు. మన బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్క దగ్గరలో ఎక్కువ ఫ్యాట్ కూర్చుంటా ఉంటది. ఇంక అది మన బాడీ జెనెటిక్ అయి ఉండొచ్చు, మన బాడీ టైప్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటే ప్లేస్ నుంచి నాకిక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు నాకు చేతుల్లో ఫ్యాట్ వస్తుంది. నేను ఈ ప్లేస్‌లో నుంచి ఫ్యాట్ తీసేసుకుంటాను అని మనం అనుకోరాదనమాట. మన బాడీ అనుకోవాలి. సో, మన బాడీయే డిసైడ్ చేస్తదనమాట ఎక్కడి నుంచి ఫ్యాట్ కట్ చేయాలి. సో, మన బాడీకి ఎట్లా డిసైడ్ చేపియాలి మనము మొత్తం అంటే, ఓవరాల్ ఫుల్ బాడీకొచ్చేలాగా ఆసనాసు, ఫుల్ బాడీకొచ్చేలాగా ఉండాలి మన వర్కౌట్ ఎప్పుడైనా సరే. సో, ఫుల్ బాడీ ఆసనాస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా కట్ చేసుకుంటూ వెళ్తది. ఓ దగ్గర తొందర, ఓ దగ్గర లేట్‌గా కట్ అవుతది. సో, థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ నాకు చాలామంది ఇప్పుడు ఓన్లీ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసాక ఇంకొక క్వెషన్ ఎక్కువ వింటా ఉంటాను నేను. ఏంటంటే, మేడం నేను ఆ డైట్ చేశాను, ఈ డైట్ చేశాను, ఇంక మిమ్మల్ని నమ్మొచ్చేసాను మేడం అంటా ఉంటారు. ఇక నన్ను నమ్మొచ్చారు, వేరే వాళ్ళని నమ్మలేదు, నచ్చలేదని కాదు. థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక డైట్ మీరు చూడగానే ఇది ఫ్యాట్ డైటా? ఇదొక అన్నెసెసరీ అంటే ఫ్యాట్ లాస్ కష్టం. వెయిట్ లాస్ చాలా ఈజీ. అర్థం చేసుకోండి. ఫ్యాట్ లాస్ అనేది చాలా కష్టం. బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ కొంతమంది చూడడానికి చాలా బక్కగా ఉంటారు. కానీ వాళ్ళకి చాలా ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండొచ్చు. కొంతమంది చూడడానికి లావుగా ఉంటారు. ఆబ్వియస్లీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ. థింగ్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అవ్వడం కష్టం. ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ అవ్వాలి. వెయిట్ లాస్ ఏముంది, మజిల్ లాస్ పోయినా కూడా వెయిట్‌లో దిగుతారు కదా! విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు 30 క్రాస్ అయిన తర్వాత జస్ట్ 30 క్రాస్ అయిన తర్వాతనే మీ డైజెషన్ స్కేల్ ఇలా తగ్గుతా వస్తది. మజిల్ మాస్ తగ్గుతా వస్తది. సో, మీరు అట్లా ఉన్నప్పుడు 30స్‌లో, 40స్‌లో, 50స్‌లో సడెన్‌గా ఫ్యాట్ డైట్ చేశారనుకోండి, ఒకేసారి నెలకి ఒక 7, 8 కిలోలు తగ్గిపోయారు. డైరెక్ట్ అట్లా ఫట్‌మని. అప్పుడు ఆటోమేటికల్లీ మీకు మజిల్ పోయినట్టా, ఫ్యాట్ కరిగినట్టా? మజిల్ పోయినట్టు. సో, దీని నుంచి ఇంకో 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? సో, నాకు ఇవందరూ చెప్తా ఉంటారు. మీరే మేడం ఇంకా మీరే నేనో ఇంకెవరో అని కాదు ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది. ఒకటి ఫ్యాట్ డైట్ అని గమనించుకోండి. లేదు ఫ్యాట్ డైట్ కాదు నార్మల్ డైట్ వచ్చిందనుకోండి. మనకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ మీ బాడీలోకి రావడానికి సంవత్సరాలు పట్టుండొచ్చు. అవునా? నెలలు, సంవత్సరాలు పడుతుంది మీకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ మీకు ఆన్ స్కేల్ అక్కడ రిపోర్ట్స్‌లో కనిపించడానికి. మరి అది పోవాలి అనంగానే నెలలో పోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు? 10 రోజుల్లో పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అలా పోదు. అది ఇంపాసిబుల్ అట్లా. మీకు పోయినట్టు అనిపించినా మేబీ రిపోర్ట్స్‌లో అన్నీ నార్మల్‌గా అనిపించినా కూడా మొత్తం మీకు బాడీలో నుంచి ప్రాపర్ వెళ్ళాలంటే టైం పడుతుంది. సో, టైం తీసుకోండి. కన్సిస్టెంట్‌గా ఉండండి. డైట్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, ఏదైనా సరే. అండ్ ఇంకొకటి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ డైట్ అనేది నేను వారం రోజులు చేస్తాను, నెల చేస్తాను, 3 నెలలు చేస్తాను, నాకు ఫుల్ హడావిడి ఉంది, సో నేను 6 నెలలు చేస్తాను. అది కాదు. ఆ తర్వాత ఏం చేస్తారు మరి? ఎక్సర్సైజ్ కూడా అంతే మేడం నేను 3 మంత్స్ చేస్తే సరిపోతుందా అని అడుగుతూ ఉంటారు. ఎలా సరిపోతుంది? లైఫ్ లాంగ్ కావాలి. మీరు నా దగ్గర మినిమం 3 మంత్స్ ఉండాలి అని చెప్తాను. ఆ తర్వాత కూడా ఉండొద్దు అని కాదు. 100% లైఫ్ లాంగ్ ఉండాలి. వారానికి అట్లీస్ట్ ఒక 4 సార్లైనా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎవ్రీడే గంట ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంక ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సింది. ఇది లైఫ్ స్టైల్లో ఒక భాగం అంతే. సో, అది గుర్తుపెట్టుకోండి చాలు. సో, ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను. ఫుల్ బాడీకి వచ్చేలాగా చూపిస్తాను. ప్రాపర్ చేసుకోండి. 2 కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. లెఫ్ట్ 90, రైట్ 45 తీసుకోండి. స్లోగా చేసుకోండి. మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే యోగా బ్లాక్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. మీరు గ్యాప్ తక్కువ చేసుకున్నా ఓకే. మ్యాట్ మీదే ఉండాలి మన కాళ్ళు ఎప్పుడైనా. ఒకటి బయట, ఒకటి లోపల అలా పెట్టకండి. ఇంటర్లాక్ చేసుకోండి. హ్యాండ్స్ బ్యాక్ సైడ్. పార్శ్వోత్తనాసన్ వేరియేషన్ ఇది. ఇన్హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా. మీకు ఎంత కుదిరితే అంత బెండ్ తీసుకోండి. ఫోర్స్ చేయొద్దు. నీస్ బెండ్ చేయకండి. మీకు ఎంత కుదిరితే అంతే బెండ్ రావాలి. నీస్ ఇట్లా బెండ్ చేయడం అస్సలు వద్దు. పార్శ్వోత్తనాసన్, త్రికోణాసన్ మోస్ట్లీ మనకి ఇక్కడ ఇదే పోస్చరే ఇంపార్టెంట్. సో, ఇది బెండ్ చేయకండి. చాలా స్లోగా పైనకి రండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్లోగా ఫాల్ బ్యాక్. ఉంచండి కాసేపు ఇక్కడ. వెరీ స్లోగా మళ్ళీ పైనకి రండి. ఇది 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా ఉండాలి చాలు. మళ్ళీ రైట్ సైడ్, రైట్ 90, లెఫ్ట్ 45. హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని తీసుకోండి, ఏం పర్వాలేదు. ఇంటర్లాక్ ఇప్పుడు స్లోగా ఇన్హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా బెండ్ ఫార్వర్డ్. మీకు ఎంత కుదిరితే అంతే చేయండి. ఫస్ట్ ఇదంతా టైట్ ఉంటుంది కాబట్టి కొన్ని సార్లు ఇంతకంటే ఎక్కువ బెండ్ రానట్టు అనిపిస్తుంది. సో, ఫోర్స్ చేయకండి.
స్లోగా రౌండ్స్ పెరిగినా కొద్ది, ప్రాక్టీస్ పెరిగినా కొద్ది కూడా ఫ్రీ అవుతూ ఉంటుంది. ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా సెంటర్, ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్, ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్ ప్రాపర్గా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు కాళ్ళు 2, ఫీట్ 2, ఈ ఫీట్ ప్లేస్మెంట్సే ఇంపార్టెంట్ అనమాట. వీరభద్రాసన్, పార్శ్వోత్తనాసన్, త్రికోణాసన్ ఇవన్నిటికీ దేవి ఆసన్ తీసుకుందాం. ఫీట్ 2 మొత్తం సైడ్ వైస్ తీసుకోకపోయినా సరే, కొంచెం సైడ్ వైస్ తీసుకున్నా మీకు నీస్ మీద ఎలాంటి ప్రెషర్ పడకుండా ఉంటుంది అనమాట. సో స్లోగా తీసుకోండి, స్లోలీ ఇలా అప్ డౌన్ తీసుకోండి. ది బెస్ట్ ఆసన్ లాగా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు దేవి ఆసన్ని. ఎక్స్ట్రీమ్లీ గుడ్ మీకు రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి, ప్రాపర్ హిప్ ఓపెనింగ్, థైస్కి చాలా మంచిది. సో ఇప్పుడు ది బెస్ట్ అంటూ ఉంటాను నేను. ఇప్పటికి ఒక 100 ఆసనాలు చెప్పుంటాను ది బెస్ట్ అని. సో ది బెస్ట్ అని ఎందుకంటా ఉంటే, ఇప్పుడు ఒక పార్ట్నో లేకపోతే ఒక ఆసనాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి ఆసన్ ఈ ఏరియాకి ఎక్స్ట్రాడినరీ వర్కౌట్ అవుతుంది. కొన్ని ఆసనాస్ ఈ ఏరియా, కొన్ని ఆసనాస్ ఇక్కడ. సో థింగ్ ఏంటంటే ఏ దీనికి తగ్గట్టు ఆ దానికి బెస్ట్, దాని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అందుకని స్లోగా ప్రతి ఆసన ఇంపార్టెంట్. ప్రతి ఆసనకి చిన్న మూమెంట్స్కి కూడా మనకు ఒక 20 బెనిఫిట్స్ ఉంటాయి. సో అన్నీ ఎంజాయ్ చేస్తూ చేసేసేయండి. స్లోలీ అప్ డౌన్, స్లోగా సెంటర్. ఇప్పుడు రియల్ ఆసన వెళ్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా సెంటర్. కళ్ళు మూసుకోకండి. ఇన్హేల్, ఆల్వేస్ ఐస్ ఓపెన్ ఉండాలి. ఎక్స్హేల్, సెంటర్. ఇది 5 రౌండ్స్ తీసుకొని ఫస్ట్ చాలు. స్లోగా కాళ్ళు 2, మళ్ళీ స్పేస్ పెంచండి, చూసుకొని పెంచుకోండి. ఎంతవరకు నాకు కంఫర్టబుల్ ఉంది అనేది గమనించుకుంటూ ఉండండి. సో ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్, సెంటర్. మీకు చేతులు ఇలా బెండ్ అవ్వాల్సిన పని కూడా లేదు, ఇలా స్ట్రేట్ ఉన్నా చాలు. ఇది ప్రసరిత పాదోత్తానాసన్ ఫస్ట్ది. సో ఇంత ఉన్నా చాలు మనకి. ఇది మళ్ళీ బి కింద వచ్చేస్తుంది, ఇది సి. సో స్లోగా తీసుకోండి మీకు ఏది ఉన్నా సరే. ఫస్ట్ ఇప్పుడు పైనకు వచ్చేటప్పుడు కూడా కాళ్ళ మధ్యలో ఇలా స్పేస్ తక్కువ చేసుకుంటూ అప్పుడు పైనకు రండి. డైరెక్ట్గా అంత స్పేస్ తీసుకొని పైనకు రాలేము మనము. సో స్పేస్ తక్కువ చేసుకుంటూ పైకి రండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్ బెండ్. ఉంచండి కాసేపు. చేతులు 2 ఫార్వర్డ్ మూవ్ చేసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ తక్కువ చేసుకుంటా స్లోగా మళ్ళీ పైకి. ఇది కూడా 5 to 10 రౌండ్స్ వచ్చేలా చూసుకొని కొంచెం కేర్ఫుల్ చాలు. సర్వాంగ పుష్టి 80sలో ఈ ఆసన బాగా చేపించేవాళ్ళు, ఫ్యాట్ లాస్ కోసం బాగా చేపించేవాళ్ళు అంటే ఈ ఆసన. సో పిడికిలి రైట్ ఆన్ టాప్, స్లోగా. ఇది ఇంతకుముందు కూడా మనం చాలా వేసాం. స్లోగా చిన్న స్ట్రెచ్ ఇవ్వండి నడుములో, బ్యాక్ 1, మళ్ళీ స్లోలీ 1, సెకండ్, స్లోగా బ్యాక్ 2, స్లో తీసుకోండి 3. ఇది 10 రౌండ్స్ ఇటు సైడు, రివర్స్ డైరెక్షన్, లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్, సేమ్ లెఫ్ట్ రైట్, మళ్ళీ సేమ్. ఇది తీసుకోండి. మీకు ఎక్కువ రౌండ్స్ వర్టిగా ఉంటే మీరు ఇన్ని రౌండ్స్ చేయలేరు. వర్టిగా ఉంటే మీరు బిగినింగ్లో ఆసన అవాయిడ్ చేసినా సరే. బట్ ఎవ్రీ వన్ ఎల్స్ 10 రౌండ్స్ ఇటు, 10 రౌండ్స్ ఇటు తీసుకోండి. మీకు అది కూడా ఎక్కువగా అనిపిస్తే ఫస్ట్ 5 రౌండ్స్ ఇటు సైడ్, 5 రౌండ్స్ ఇటు సైడ్ తోటి స్టార్ట్ చేయండి. కొంతమంది 100 రౌండ్స్ చేస్తారు. ఒకేసారి అలా 100 రౌండ్స్ అలా చేయాలని చూడకండి, మీ బాడీని తగ్గట్టు మెదులుకోండి. ఓకేనా? మ్యాక్సిమం 10 రౌండ్స్, 20 రౌండ్స్ చాలు. సెంటర్ తీసుకొని స్లోగా అప్ డౌన్ తీసుకొని, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు స్లోలీ జంప్ లాగా తీసుకోండి, జాగ్ ఉన్న ప్లేస్లోనే. జస్ట్ కీప్ జాగింగ్. ఇది ఒక 1 minute వచ్చేలా చూసుకోండి. జాగ్, సెంటర్, మళ్ళీ హ్యాండ్స్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్. మీకు ఎంత కుదిరితే అంత బెండ్ ఫార్వర్డ్. మీరు ఇది కంపల్సరీ ఇలా టచ్ చేయాలి అని లేదు, నీస్ మాత్రం స్ట్రైట్ పెట్టుకోండి. మీకు ఎంత కుదిరితే అంత బెండ్ రాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు రాని, ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు రాని. మీకు ఎంత కుదిరితే అంత. మళ్ళీ ఇన్హేల్, పాదహస్తాసన్, ఎక్స్హేల్, బెండ్. సేమ్ మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్. 5 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత సేమ్ ఇదే డైనమిక్ మూమెంట్స్ ఇచ్చేద్దాం. ఇంటర్లాక్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ స్లోగా బ్యాలెన్స్ పెట్టుకొని బాడీకి 1, 2, స్పేస్ కొంచెం ఎక్కువ చేయండి కాళ్ళ మధ్యలో, 3, 4, 5, 6, 7, 8. ఇలా కింది సైడ్ పుష్ చేయండి, బాడీకి సరిపోతుంది. ఇది 10 to 20 రౌండ్స్ తీసుకొని మీకు ఓవరాల్ ఫుల్ కాళ్ళకు వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ది లెగ్స్కి కూడా, థైస్కి, కాఫ్ మజిల్కి, ఇవన్నిటికీ కంపల్సరీ స్ట్రెచ్ రావాలన్నమాట రోజు. సో 10-20 రౌండ్స్ తీసుకొని స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోలీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. తర్వాత సెంటర్, ఒక 2 deep breaths, రిలాక్స్.
డీప్ బ్రెత్స్ అన్నప్పుడు గుర్తొచ్చింది ఇంకొక బాగా ఇంపార్టెంట్ విషయం. మీరు ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆసనాల్లో ఎప్పుడైనా సరే మౌత్ నుంచి ఇన్హేల్, మౌత్ నుంచి ఎక్స్హేల్ చేయకూడదు. ప్రతి ఆసనాలు ఓన్లీ ముక్కు మాత్రమే వాడాలి. ఇన్హేల్ నోస్, ఎక్స్హేల్ నోస్, మౌత్ అసలు యూస్ చేయకూడదు. ఇది నెంబర్ 1 ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి బ్రెత్ వర్క్లో, ఏ బ్రెత్ వర్క్లో అయినా, ప్రాణాయామం అయినా, మెడిటేషన్ అయినా, ఏ బ్రెత్ వర్క్లో అయినా మీరు ఏదైతే ఇన్హేల్ చేసుకుంటున్నారో కంప్లీట్ ఎక్స్హేల్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 సెకండ్స్ ఇన్హేల్ వస్తే 5 సెకండ్స్ ఎక్స్హేల్ అవ్వాలన్నమాట. బ్రెత్ వర్క్ మారితే అన్నీ మారిపోతాయి అంటూ ఉంటారు. బికాస్ బ్రెత్ వర్క్కి మన మైండ్కి బాగా కనెక్షన్ ఉంటుంది. సో బ్రెత్ వర్క్ ఒక్కటి కొంచెం చూసుకుంటూ ఉండడం సరిపోతుంది. ఈ 10 రౌండ్స్ 20 రౌండ్స్ మినిమం తీసుకున్న తర్వాత సెంటర్ రిలాక్స్. ఇప్పుడు స్లోగా రైట్ 90, లెఫ్ట్ 45. పార్శ్వోత్తనాసనలో లెగ్స్ మధ్యలో తక్కువ గ్యాప్ ఉన్నా సరిపోతుంది. వీరభద్రాసనంలో లెగ్స్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండాలి. సో వీరభద్రాసన్ 2 తీసుకుందాం. వీరభద్రాసన్ 2. ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్. ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్. 10 రౌండ్స్ రానియండి. సింపుల్. లెగ్స్ ఒక లైన్లో ఉండేలా చూసుకోండి. 90 ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉన్నది 45. జస్ట్ చిన్న బెండ్ రానియండి. ఇప్పుడు ఎక్కువ బెండ్ కూడా తీసుకోకండి బిగినింగ్లో. జస్ట్ ఇలా చిన్న బెండ్ రానియండి సరిపోతుంది. స్లోగా ఫార్వర్డ్, స్లోగా బ్యాక్. సేమ్ లెఫ్ట్ 90, రైట్ 45, స్ట్రేట్ లైన్. సేమ్ ఇన్హేల్, చాలా స్లోగా ఎక్స్హేల్. ఇన్హేల్, స్లోగా ఎక్స్హేల్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రానియండి. స్లోగా మళ్ళీ సెంటర్ తీసుకోండి. మళ్ళీ ఒక 5 రౌండ్స్ ఆఫ్ ప్రసరిత పాదోత్తనాసన యాడ్ చేసుకోండి. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. సెంటర్లో వస్తే సరిపోతుంది. మీరు డౌన్ తీసుకోండి స్లోగా. మనకు మూమెంట్ కావాలి అనుకున్నప్పుడు కాళ్ళ మధ్యలో చేతులు కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్ళి మూమెంట్ ఇవ్వండి. అప్పుడు మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట మూమెంట్. సేమ్ మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నప్పుడు కూడా చేతులతో స్లోగా బ్యాక్ వచ్చి స్లోగా పైనకి రండి. అంతే. ఒక ఆసన ఎట్లా వెళ్తున్నామో ఆసనాలో నుంచి బయటకు రావడం కూడా స్లోగా వస్తే సరిపోతుంది. సెంటర్ కంప్లీట్ రిలాక్స్. అనులోమ విలోమ యాడ్ చేసుకొని ప్రాణాయామం కంపల్సరీ. వార్మప్స్ తీసుకోండి ప్రాక్టీస్ కంటే ముందు. సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోండి. కుదిరితే తప్పకుండా క్లాసెస్కి రండి. లేదు కుదరట్లేదు అనుకుంటే వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. హెల్త్ మంచిగా కాపాడుకోండి. ఓం నమః శివాయ.